తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పేరు నా పేరు బాలు అండి. ఎలా ఉంది యూత్గా అసలు ఎలా జరుగుతుంది మీ రాజానగరంలో అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? యూత్ అభివృద్ధి అయితే బాగానే ఉందండి. లాస్ట్ టైం యూత్కి అయితే క్రీడలు పెట్టారు కదా, దానివల్ల అయితే అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే కిట్లు కూడా ఇచ్చారు, టీ షర్ట్లు కిట్లు అన్నీ ప్రొవైడ్ చేశారు. ప్రతి సౌకర్యం దగ్గర ఉండేలా చూశారు. గేమ్స్ కూడా బాగా జరిగేలా ఇక్కడ ఉన్న నాయకులు, అలాగే రాజా గారి దగ్గర ఉన్న నాయకులు చేశారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని యూత్కి కొన్ని ఈవెంట్స్ చేశారు కదా గవర్నమెంట్, ఎట్లా ఉందండి? అన్నీ అభివృద్ధి క్రీడాపరంగా అంతా బాగానే ఉందండి. కిట్లు ఇవ్వడమే కాదు, ఏదైనా సరే మాకు పంచాయతీ నుంచి ప్రోత్సాహం, కానీ ఇక్కడి నుంచి నాయకుల నుంచి ప్రోత్సాహం ఏదైనా బాగానే ఉంది. మాకు టైమింగ్ గేమ్స్ పెట్టడం, వాళ్ళు ఇచ్చేది ఏదైనా సరే క్రీడాపరంగా అయితే మాకు మొన్న దానివల్ల యూత్ అంతా కూడా రాజా గారికి మళ్ళీ వన్స్ మోర్ రాజా అని చెప్పేసి అనుకుంటున్నాం. యాక్చువల్గా లోకల్ టాలెంట్ని బయట పెట్టాలనే ఆ ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు కదా గవర్నమెంట్. దీనికి మీ యూత్లో ఏమని డిస్కషన్స్ జరుగుతుంది? చాలామంది ఇంత ముందు చాలామంది ప్లేయర్స్ టాలెంట్ ఉంటుందండి, అది బయటకు వచ్చి అంటే కుదరక వాళ్ళకి టైమింగ్ సరిపోక, కానీ ఈ పెట్టడం వల్ల చాలామంది టాలెంట్ బయటకు వచ్చింది. అలాగే రీసెంట్గా కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు, సిఎస్కే దత్తత తీసుకోవడం వల్ల అలా చాలామంది ప్లేయర్స్ అందరూ బయటకు వచ్చారు. దీనివల్ల క్రికెట్లో అవ్వచ్చు, వాలీబాల్ అవ్వచ్చు, అలా ఇంతకుముందు కుదిరేది కానీ టైం ఉండేది కాదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం దీని ముందు శ్రద్ధ తీసుకుని పెట్టడం వల్ల టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు. నువ్వే వాడతావు? నేను క్రికెట్ ఆడతాను. ఎట్లాగా? క్రికెట్ ఆడతావు? ఆల్రౌండర్. ఇప్పుడు మీ మండలంలో కావచ్చు, నీకు తెలిసిన నువ్వు మొన్న ఏదైతే ఆడుదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భంలో ఎవరైనా మంచి మంచి ప్లేయర్స్ నీకేమన్నా తారసపడ్డారు? మంచి మంచి ప్లేయర్స్ అంటే ఉన్న ప్లేయర్స్ ఉన్నారండి. ఇక్కడ ఈ పక్కన గుమ్మలదొడ్డి అని చెప్పేసి గ్రామం ఉంటుంది. వాళ్ళ గ్రామం చిన్న టీం అయినా సరే వాళ్ళ ప్రోత్సాహం ఇవ్వడం వల్ల వాళ్ళ నియోజకవర్గం స్థాయిలో గెలిచారండి. టీం పరంగా చిన్నదే, కానీ ప్రోత్సాహం ఇవ్వడం వల్ల చాలా బాగా ఆడారు వాళ్ళు. ఈ చుట్టుపక్కల ఇది ప్లేయర్స్ కూడా తక్కువ మంది ఉంటారు, ఉన్న వాళ్ళే జాగ్రత్తగా. అది మరి ఫస్ట్ టైం ఓటేస్తున్నావా? ఫస్ట్ టైం కదండి, సెకండ్ టైం. ఇప్పుడు ఈసారి మళ్ళీ ఎవరికి వేయాలనుకుంటున్నావు? రాజకీయ. మీ పేరు? ప్రశాంత్. ఏం ఆడతావు? వాలీబాల్. ఎట్లా ఉంది మన ఆడుదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ చేశాను. ఏంటి అసలు అంటే లోకల్ టాలెంట్ని బయటికి తీసుకురావాలని ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు కదా. ఇంతకుముందు ఎప్పుడైనా ఎలాంటి చూసావా నువ్వు? ఎప్పుడైనా చూడలేదండి, జగన్ గారు వచ్చాక చూసాను ఇలాంటివి. ఎట్లా ఉంది ఇప్పుడు మన రాజా గారు పనితీరు ఎలా ఉంది? రాజా గారిది సూపర్గా చేస్తున్నారండి. గణేష్ గారు వస్తారండి, గేమ్స్కి బాగా కిట్లు గట్రా ప్రొవైడ్ చేస్తారండి. గణేష్ గారు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు. ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా చెప్పాలి, స్ట్రైట్గా. రాజా గారు ఇష్టమా, గణేష్ గారు ఇష్టమా? ఇద్దరు ఇష్టమండి. చెప్పాలి. ఫస్ట్ అయితే ఎమ్మెల్యేగా రాజా గారు ఇష్టమండి. ఎందుకని అంటే ఆయన డెవలప్మెంట్ లేదు అని అంటున్నారు కదా కొంతమంది. మరి మీ నియోజకవర్గంలో, మీ ఊర్లో రాజా గారు చేసిన డెవలప్మెంట్ పనులు చెప్పు. అదే అండి, పెన్షన్లు, రోడ్లు వేయడం, డ్రైనేజీలు, రైతు భరోసా అన్నీ వచ్చినాయి కదండి. మీ ఊరు రోడ్లన్నీ బాగున్నాయి? బాగున్నాయి. ఇంకేమైనా చేయాల్సినవి ఉన్నాయా ఊళ్ళో? అదండి, స్పోర్ట్స్ని ఇంకా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందండి. ఏం చెప్తావు రాజా గారికి? మరి రాజాని వన్స్ మోర్ మళ్ళీ